విజయభాస్కర్ అసలు కొంత ముందుకు వెళ్దాం. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ మొదలైంది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే సీఎం చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు, వీరంతా కూడా ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే స్వామివారి నెయ్యి కల్తీ జరిగింది. కల్తీ జరగడమే కాదు, అందులో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక పెద్ద ఆరోపణ చేశారు. అసలు ఏ ఆధారాలు లేకుండా చెప్పనివ్వండి పూర్తి, ఏ ఆధారాలు లేకుండా స్వామివారి ప్రసాదం అంటే అందరూ కూడా అత్యంత పవిత్రంగా స్వామివారితో పాటు సమానంగా చూసేటువంటి ఒక పదార్థంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. అంత గొప్ప లడ్డూ విషయంలో ఆధారాలు లేకుండా ఏదో ఆరోపణ చేసేసామని వెళ్ళి మెట్లు గడిగేసి లేకపోతే మెట్లు ఎక్కేసి ఇవన్నీ చేశారు. ఆ రోజు హిందువుల మనోభావాలు లేకపోతే సనాతన ధర్మ మనోభావాలన్నీ కూడా చాలా బలంగా దెబ్బతిన్నాయి. అంత చేసిన తర్వాత సిట్ విచారణలో సరే నెయ్యి కల్తీ జరిగిందా, అసలు నెయ్యా కాదు, ఇవన్నీ పక్కన పెడితే జంతువుల కొవ్వు కలవలేదనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చారనేటువంటి చర్చ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. ఏం చెప్తారు? ఇప్పుడు జంతువులు కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు? 10% లోపు కలిపితే అది డిటెక్ట్ చేయడం కష్టం అవుతుంది, మా దగ్గర అంతకు మించిన పరికరాలు లేవని పోతే ఇంతకుముందే సిఎఫ్టిఆర్ఐ నివేదిక చుట్టుపెట్టారు. అదేవిధంగా డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది 10% లోపు అవశేషాలని డిటెక్ట్ చేయడానికి ఇంకా పరికరాలు అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా అది కాదండి, మనిషిని హత్య చేశారంటే అది తుపాకీతో హత్య చేయొచ్చు, కత్తితో హత్య చేయొచ్చు, గొడ్డలతో హత్య చేయొచ్చు, పోతే మెడపిసికి హత్య చేయొచ్చు, రకరకాలుగా హత్య చేయొచ్చు. అదేవిధంగా కల్తీ జరిగింది, అసలుకి నెయ్యిలో కల్తీ కాదండి, కల్తీ జరిగిందనే పదం కూడా వాడడం కరెక్ట్ కాదు. కల్తీ కాదు, అది నెయ్యే వాడలేదు. సిటీ రిపోర్ట్లు ఏముంది, అసలు నెయ్యే వాడలేదు. పరమ పవిత్రమైన లడ్డుకి పామాయిల్ కెర్నల్స్, అదేవిధంగా యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్ కానీ, ఎస్టిక్ యాసిడ్స్ కానీ, ఈస్టర్స్ కానీ ఇవన్నీ వాడారు. అదేవిధంగా ఇంకా అనేక రంగు రుచి వాసన రావడానికి ఇంకా అనేకం కలిపారు. పోతే రంగు రుచి వాసన వస్తుంది. అసలుకి వాస్తవం చెప్పాలంటే మా ప్రపంచంలో అసలుకి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా. ఈ 5 సంవత్సరాల రాజ్యపాలన చేసిన ఈ వైసీపీ ఈ కుంభకోణంలో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, సూత్రధారులు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలేమో. ఎందుకంటే అసలుకి ప్రపంచంలో ఎవరు నెయ్యిని ఆవు పాలో లేకపోతే గేదె పాలో ఇంకో పాలతోనో నెయ్యి తయారు చేస్తారు, కానీ ఇదేంటండి, ఇది అసలు పామాయిల్ తో ఈ యాసిడ్స్ తో పోతే ఇంకా ఇతరత్ర రకరకాలు కలిపి నెయ్యి తయారు చేసిన ఘన చరిత్ర ఉంది. కాబట్టి నెయ్యి కనిపెట్టిన మహానుభావులు అబ్బో ఇంకా ఆవులతో పని లేదు, గేదెలతో పని లేదు, మేకలతో పని లేదు, ఏ రకం జంతువులతో పని లేదు. కోట్ల సంవత్సరాల మానవ పరిణామ చరిత్రలో ఏ పాల కోసం అయితే ప్రజలు తప్పించారో ఆ పాలు అదే నెయ్యి కోసం తప్పించారో ఆ నెయ్యి జంతువులతో పని లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పెద్దల సలహాలు తీసుకొని నెయ్యి తయారు చేసుకొని తిన్నావా? ఈ ఆహార పదార్థాల్లో కల్తీని గురించి మనం అనేక సినిమాల్లో మనం ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజనాల ఇలాంటి విలన్స్ సినిమాల్లో చూసాం. ఇవన్నీ కల్తీలు చేయడం, చివరికి హీరో వాళ్ళని పట్టుకోవడం, జైలు పాలు చేయడం, ఆ విధంగా ఉంది. ఈ సందర్భం చూస్తా ఉంటే ఎదురుదాడు. అదే విధంగా ప్రతి విషయంలో ఎదురుదాడికి దిగడం. పోతే వాళ్ళ నాయకుడు ఉగ్ర స్వరూపంతో మాట్లాడతాడు, ప్రెస్ మీట్లు పెట్టి అది విచారణ పేరుతో పోయి ఉగ్ర స్వరూపంతో మాట్లాడతాడు. ప్రజాస్వామ్యంలో మన అహింసాయుత దేశం, బుద్ధుడు పుట్టిన, మహావీరుడు పుట్టిన, గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ దేశంలో చేస్తుంటే వీళ్ళు అశాంతిని కోరుకుంటారు, అలగలు సృష్టించాలనుకుంటున్నారు, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ చేయాలనుకుంటున్నారు. చట్టసభ అనేది శాసనసభ, ఆ శాసనసభ ప్రజలు ఎన్నుకుంటారు. చట్టసభలో రేపు 10:30 నుంచి 2 గంటల దాకా చర్చ పెట్టబోతున్నాం. 0 అవర్ గారు తీసేసి ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే చర్చ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా శాసన మండలిలో చర్చ జరగకుండా గందరగోళ పరిచేది, సభను వాయిదా పడితే చేసేది వాళ్లే కదండి. ఆ నిర్వాహకానికి వాళ్లే కారణభూతులు అవుతున్నారు. రైట్ భాస్కర్ గారు, సరే ఒక్కసారి లక్ష్మణ్ గారితో